अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। जडचला को रेवेन्यू डिवीजन का दर्जा देने का मुतालिबा, वज़ीर आला को याददाश्त पेश करने की तैयारी। जी हाँ नाज़रीन, जडचला रेवेन्यू डिवीजन साधना समिति के कायदीन ने रियासती हुकूमत से जडचला को फौरी तौर पर रेवेन्यू डिवीजन का दर्जा देने का मुतालिबा किया। मंडल एजुकेशनल रिसीवर सेंटर में मुनक़िदा एक अहम इजलास में समिति के कोऑर्डिनेटर डॉक्टर विद्यावत रमेश नायक और बोरगुपल्ली कृष्णा यादव ने इस मुतालिबे को दोहराया। इन्होंने ऐलान किया कि 4 जुलाई को मेडचल मंडल के दौरे पर आने वाले रियासती वज़ीर आला रेवंत रेड्डी को जडचला रेवेन्यू डिवीजन साधना समिति की जानिब से एक याददाश्त पेश की जाएगी। इस सिलसिले में जडचला के रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी से ताउन की अपील भी की गई है। कायदीन ने कहा कि जडचला तिजारती, सनती और इंतज़ामी लिहाज से तेज़ी से तरक्की करने वाला इलाका है, लेकिन रेवेन्यू डिवीज़न का दर्जा न होने की वजह से आवाम को मुख्तलिफ सरकारी खिदमात के लिए दूसरे इलाकों का रुख करना पड़ता है, जिससे वक्त और माली वसाइल दोनों ज़ाय होते हैं। इन्होंने कहा कि गुज़िश्ता 10 बरसों से अवाम जडचला को रेवेन्यू डिवीज़न बनाने का मुतालिबा कर रहे हैं। अगर इस मुतालिबे को मंजूर किया जाए तो इंतज़ामी निज़ाम मज़ीद मौसर होगा, अवाम को सरकारी खिदमात आसानी से मैसर आएंगी और खिते की मजमूई तरक्की को नई रफ्तार मिलेगी। इजलास में डॉक्टर विद्यावत रमेश नायक, बोरगुपल्ली कृष्णा यादव, बोडुल भीमराज, बीसी जागृति सेना के ज़िला सदर शेखर यादव, मंडल सदर गोडगू नरसिमुलू, लिंगमपेट शेखर, शिवाशंकर और दीगर कायदीन ने शिरकत की। आइए देखते हैं जडचला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఎంఆర్సీ భవన్ ముందర రెవెన్యూ సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కారణం ఏంటంటే జడ్చర్ల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ మీద ఈరోజు ఈ యొక్క సమాచారం ఏర్పాటు చేసినాం. అదేవిధంగా గత నెలలో 5వ తారీఖు 4వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు మన జడ్చర్లకు విచ్చేసినప్పుడు జడ్చర్ల రెవెన్యూ డివిజన్ అనౌన్స్మెంట్ చేస్తారు, ప్రకటిస్తారని చెప్పి ఆశించడం, కానీ ఆశించడానికి ఫలితం లేకపోయింది. ఆ రోజు అప్పుడున్నటువంటి అక్కడ పరిస్థితులను బట్టి వచ్చే నెలలో అంటే ఈ నెల 4వ తారీఖు సీఎం గారు మరొకసారి మిడ్జిల్ మండలానికి రాబోతున్నారు. ఆయన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మిడ్జిల్కి రాబోతున్నారు. మిడ్జిల్కి వచ్చే సభలో, మిడ్జిల్లో వచ్చే మీటింగ్లో జడ్చల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా మారుస్తామనే డిమాండ్పై ఆయన ప్రకటన చేస్తారని చెప్పి, మారుస్తారని చెప్పి ఆ రోజు కొంత చాలామంది హామీలు, వాగ్దానము, మాటలు చెప్పడం జరిగింది. అందుకు దాన్ని కొనసాగిస్తూ ఇకనైనా రేపు రాబోయే 4వ తారీఖు రోజు సీఎం గారు ఏదైతే మీటింగ్ వస్తున్నారో ఆ రోజైనా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడారు, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ గారితో మాట్లాడారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వినతి పత్రాలు అందించారు. చాలా సంతోషమే. కానీ రేపు జరిగే సభలో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రకటన చేయించి వెంటనే జడ్చల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా జడ్చల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఏదైతే అఖిలపక్ష నాయకులు ఉన్నామో వారందరినీ గతంలో కూడా మేము ఇదే అడిగాము, డిమాండ్ చేశాము. ముఖ్యమంత్రి గారిని కలిపియండి, మాకు వినతి పత్రం అందిస్తాం, మా ద్వారా డిమాండ్ ఆయనకు చేరుతుంది, ఆయన ప్రజల్లో కూడా డిమాండ్ ఉందనేది అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అయినప్పటికీ మాకు అవకాశం కల్పించలేదు, ముందస్తు అరెస్టులు అని అదే అని చెప్పి మాకు బయటికి రానియకుండా అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. కానీ ఇప్పటికైనా మేము సహృదయంతో మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, ఇకనైనా రేపు రాబోయే 4వ తారీఖు సీఎం గారు వస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. వారికి రెవెన్యూ డివిజన్ సాధన సమితి తరపున వినతి పత్రాలు అందించే అవకాశాన్ని మీ ద్వారా కల్పించాలని మీరు చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ సాధన సమితి మీద చాలాసార్లు ప్రకటన చేశారు, మేము చేస్తాం, ఖచ్చితంగా చేయబోతున్నాం అని చెప్పి అందుకు మేము సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అందులో భాగంగా డిఈ ఆఫీస్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇతర ఆఫీసులు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వబోతూ అయినాయి కూడా. కానీ రెవెన్యూ డివిజన్ కావాలి, అయితేనే జడ్చల మరింతగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఆ రోజు 2వ దశలో ఏ మాత్రం మార్పులు చేర్పులు ఉన్నా కూడా రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పి గతంలో ఉన్నటువంటి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. కానీ నారాయణపేట జిల్లా అయింది, ములుగు జిల్లా అయింది, గద్వాల జిల్లా అయింది, అదేవిధంగా కొల్లాపూర్ డివిజన్ అయింది, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ అయింది, కోరుట్ల రెవెన్యూ డివిజన్ అయింది, జగిత్యాల రెవెన్యూ డివిజన్ అయింది. కానీ జడ్చలకు రెవెన్యూ డివిజన్ కాకపోవడం చాలా శోచనీయం. అది 2016 నుంచి నేటి వరకు 2026 వరకు నిరంతరంగా 10 సంవత్సరాలుగా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది, ఇంకా ముందు కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దీని మీద ప్రకటన చేయాలి. అదేవిధంగా చేసే విధంగా, మార్పు చేసే విధంగా, రెవెన్యూ డివిజన్ స్థాయి పెంచే విధంగా జడ్చల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జడ్చర్ల రెవెన్యూ డివిజన్
సాధన సమితి కోఆర్డినేటర్మైన హలో రమేష్ నాయక్ గారు, నేను సార్ వాళ్ళు మరియు మా ఫోటో తీయండి, వీడియో తీస్తున్నా. తిరిగిన శేఖర్ యాదవ్, శివశంకర్, ఇంగపేట శేఖర్, గొడుగు నరసింహ అందరం మా తోటి చాలామంది మిత్రులు అఖిలపక్ష నాయకులందరూ కూడా 10 సంవత్సరాలుగా 2016 దసరా పండుగ రోజు నుంటే రాష్ట్ర రోగ నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. 22 రోజులు హై స్కూల్ గేట్ దగ్గరనే టెంట్ వేసి రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. తర్వాత ఆటో ర్యాలీలు, బైక్ ర్యాలీలు, గ్రామాలలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత, ఏర్పడితే వచ్చే సౌలభ్యం గురించి గ్రామీణ ప్రజల అవగాహన కోసం కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది. పోస్ట్ కార్డు ఉద్యమం చేయడం జరిగింది. అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. అయినా కూడా గత ప్రభుత్వంకు చిమకుట్టినట్టు అయినా లేదు, ప్రజల డిమాండ్ను పట్టించుకోలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ గారు 2-3 సార్లు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు గురించి సానుకూలంగా మాట్లాడినారు. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. మరి ఏప్రిల్ 5 తారీఖు నాడు జగ్జీవన్ రామ్ గారి జయంతి రోజు కూడా తప్పక ఏర్పాటు అవుతుందని హామీ ఇచ్చిండు. ఖచ్చితంగా రేపు మరియు గతంలో నెల క్రితం సీఎం గారు చర్చల బహిరంగ సభకు వచ్చినప్పుడు మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు మా ఇల్లాలు కూడా సోదా చేసారు. మేము ఎక్కడ దొరకకుండా బహిరంగ సభకి వెళ్ళి మా నినాదాన్ని, మా ఆక్రోశాన్ని, ప్రజల డిమాండ్ను వినిపిద్దాం సీఎం గారికి అనుకుంటే మరి సిఐ గారే ముందుకొచ్చి మీరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేపట్టకండి, శాంతి భద్రతకు బాగా గగ్గించకండి, ఖచ్చితంగా వచ్చే నెల 4 తారీఖు నాడు మిర్జిలకు సీఎం వస్తున్నాడు, నేను ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడి మీ రెవెన్యూ డివిజన్ సాధన సమితి వాళ్ళు సీఎం గారికి మెమరాండం ఇచ్చే అవకాశం కల్పిస్తాని మేము చెప్పినందుకే ఆ రోజు ఎలాంటి ఈ గర్జన కార్యక్రమాలు చేపట్టలేదు. మరి సిఐ గారిపై ఉన్న గౌరవంతోన మరి ఈరోజు కూడా సిఐ గారిని కలుస్తాం. సాయంత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఒప్పించి సీఎం గారికి మేము రెవెన్యూ డివిజన్ సాధన సమితికి వెళ్ళి మెమరాండం ఇచ్చేలా మాకు అవకాశం కల్పించాలి. ఆ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి మేము ముఖ్యమంత్రి గారికి వివరిస్తాం. ముఖ్యమంత్రితో మేము హామీ తీసుకుంటాం. ఖచ్చితంగా జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ముఖ్యమంత్రి మారిన, మంత్రులు మారిన, ఎమ్మెల్యేలు మారిన మా పోరాటం ఆగదు. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ మరి ముఖ్యమంత్రి హయాంలో అవుతుందని ఆశిస్తాం. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.